నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మార్ట్ బార్డర్ ప్లాన్ గురించి మాట్లాడారు. చాలా విశదీకరిస్తూ చెప్పారు. ఇలీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళ నిరోధించటం కోసం బీఎస్ఎఫ్ ఏర్పడి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో తీసుకుంటున్న ఈ నిర్ణయం, దీన్ని అమలు చేయబోతున్నారు షార్ట్లీ. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మొదలు కాబోతోంది. అసలు ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ సెన్సిటైజేషన్ నడవాలి అంటే మన సరిహద్దులు ఏంటి, ఒక్కోదానికి ఒక పేరు ఎందుకు పెట్టుకున్నాం, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ అలా ఫ్రీగా వదిలేస్తే ఇలీగల్ ఇమిగ్రెంట్స్ వస్తూ ఉన్నారు, గత ప్రభుత్వాలు చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీరు అన్నట్టుగా బీఎస్ఎఫ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తవుతున్నట్టు సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన ఏంటంటే, మన సరిహద్దుల్ని పరిరక్షించుకోవడం కోసం స్మార్ట్ బార్డర్ ప్లాన్ అనేది ఒకటి మేము రూపొందించాము, దాన్ని మేము అమలు పరచబోతున్నామని చెప్పారు. ఈ ఫ్రేమ్ వర్క్ ఒకటి సిద్ధం చేస్తూ ఉన్నారు. అదేంటంటే కనుక మనకు మొత్తంగా ఓవరాల్గా చూస్తే భారతదేశానికి 6,000 కిలోమీటర్ల సరిహద్దులు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్ వైపు, ఇంకోవైపు చైనాకి. చైనా అని అనకంటే చైనాతో మనకు అసలు నిజంగా బార్డర్ లేదు. చైనా టిబెట్ని ఆక్రమించుకుంది కాబట్టి మనకు టిబెట్ తోటి బార్డర్ ఉంది. టిబెట్ ఈజ్ చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి మనం చైనా బార్డర్ అంటాం. మనం నిజానికి చైనాతో మనకు సరిహద్దు లేదు మొదలు. ఆ తర్వాత చూస్తే ఇటు బంగ్లాదేశ్తో మనం సరిహద్దుని పంచుకుంటూ ఉన్నాం. నేపాల్ దేశంతో, భూటాన్ తోటి మనం సరిహద్దుని పంచుకుంటూ ఉన్నాం. ఇందులో భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అండి, మొత్తం ప్రపంచంలోనే మౌంటైన్ వార్ఫేర్లో భారతదేశము ది బెస్ట్. చాలా మందికి ఇవి తెలియదు, మన భారతదేశం ఎంత గొప్పది అనేది. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి టెర్రర్ డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ వాటిని మనం అధిగమించి మనం యుద్ధాలు, పర్వతాల్లో యుద్ధం చేయగలిగే సామర్థ్యంలో భారతదేశాన్ని కొట్టిన దేశం లేదు ఇప్పటివరకు, ఇంక్లూడింగ్ అమెరికా, ఇంక్లూడింగ్ చైనా, ఏ దేశమైనా సరే. బికాజ్ మన టఫ్ టెరైన్స్ని మనం ప్రొటెక్ట్ చేసేటువంటి బార్డర్స్ మన దగ్గర ఉన్నాయి. అందులో భారత ఆర్మీ ఎంత గొప్పదంటే మిగతా ఏ దేశాల్లో ఇది లేదు. ఎంత గొప్పది అని అంటే, మన దేశంలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది అమిత్ షా అంటున్నటువంటి స్మార్ట్ బార్డర్ ప్లాన్. ఇది ఇందులో మీకు ఫస్ట్ నేను అసలు మ్యాప్ చూపిస్తాను. మ్యాప్ చూద్దాం. ఇది ఒకటి జమ్మూ కాశ్మీర్ వరకే చూద్దాం. ఈ జమ్మూ కాశ్మీర్ మ్యాప్. ఇది జమ్మూ కాశ్మీర్లో 1947-48 సంవత్సరంలో, అంటే పార్టీషన్ అయిన తర్వాత, అంటే కరెక్ట్గా దేశం విభజన జరిగిన సందర్భంలోనే పాకిస్తాన్ సైన్యం లోపలికి వచ్చింది. రాజా హరిసింగ్ ఉండేటోడు. రాజా హరిసింగ్ అనే వ్యక్తి ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ ఏరియాలో ఉండేది. అండ్ రాజా హరిసింగ్ అంతకుముందు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ మీద సంతకం చేయలేదు. మన ప్రజలకు దాదాపు తెలుసు అనుకుంటాను, ఎందుకంటే అప్పట్లో సంస్థానాలుగా ఉండేవి. ఆ సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసుకోవాలన్నా, పాకిస్తాన్లో విలీనం చేయాలన్నా, సొంతగా ఉండాలన్నా ఆ సంస్థానాలు నిర్ణయం తీసుకుంటాయని బ్రిటిషర్లు ఒక రూల్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకెళ్ళలే పూర్తిగా. వాళ్ళు పెట్టిన రూల్లో ఏంటంటే, అన్ని సంస్థానాలు కూడా వాడి ఇష్టమైతే మేము ఇండిపెండెంట్ గా ఉండవచ్చు. అయితే ఏ దేశంలో కలవాలనుకుంటే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిషన్ అంటారు, విలీన పత్రం. దాని మీద సంతకం చేస్తే ఆ పర్టికులర్ దేశంలోకి వీళ్ళు ఎంటర్ అయినట్టు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 563 సంస్థానాల్లో అన్ని సంస్థానాల్ని ఆల్మోస్ట్ ఆయనే డీల్ చేశారు. ఒక 3 సంస్థానాలు మాత్రం సమస్యాత్మకంగా ఉన్నాయి. అందులో ఒకటి జునాగఢ్, 2 కశ్మీర్, 3 హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానం కూడా మేము ఇండియాలో గలవము, మేము పాకిస్తాన్లో కలిసాం. ఈ నిజాం కొంత ఇక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. సో అది మనం లాస్ట్ 1947లో దేశం మొత్తం స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం పాలనలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది 1948లో. అది కూడా సర్దార్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ చేయడం వల్ల, ఆపరేషన్ పోలో అంటారు దాన్ని. సరే, కాశ్మీర్ గురించి మనం ఆడదాం. జునాగఢ్ అనేది కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటే, జునాగఢ్ పాకిస్తాన్లో విలీనం అవ్వడానికి సిద్ధమైన టైంలో మనము అక్కడ ఫోర్స్ఫుల్గా ఒక రకంగా చెప్పాలంటే మనం ఆర్మీని దింపేశాము. అక్కడికి దింపేసిన తర్వాత ఆ పర్టికులర్, అంటే జునాగఢ్ అనేది పూర్తిగా హిందూ మెజారిటీ రాష్ట్రం, కానీ నాయకుడు ముస్లిం. మీరు కాంప్లెక్సిటీ అర్థం చేసుకోండి. ఆ నాయకుడు ప్రావిన్స్ని నడిపేటువంటి వ్యక్తి ముస్లిం రాజు కాబట్టి నేను పాకిస్తాన్లో గెలుస్తా అన్నాడు. మెజారిటీ ప్రజలు హిందువులు. సో అక్కడ రివాల్ట్ వచ్చింది, మొత్తానికి అతను పారిపోయాడు. మన జునాగఢ్ని భారతదేశంలో విలీనం చేసుకున్నాం. కాశ్మీర్ విషయంలో ఏంటంటే దీనికి రివర్స్. కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, రాజు హిందూ, రాజా హరిసింగ్. ఓకే, ఇది రివర్స్.
బట్ కాశ్మీర్ ముస్లిం పాపులేషన్ ఉన్నప్పటికీ అది చాలా సంవత్సరాలుగా మన అంతర్గతంగా భారత భూభాగమే, దాంట్లో అసలు ఎటువంటి డిస్ప్యూట్ కూడా అక్కర్లేదు. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఏం చేసిందంటే ఎవరు కూడా ఫోర్స్ఫుల్గా వచ్చి వాళ్ళు పష్తూన్ ట్రైబ్స్ అనే పేరు చెప్పి వాళ్ళు ఆ పాకిస్తాన్ సైన్యాన్ని లోపలికి పంపించారు. ఆ సైన్యం లోపలికి వస్తున్న టైంలో భారతదేశం ఏం చేయాలి, ఇమీడియట్గా మిలిటరీ యాక్షన్లోకి దిగాలి. మిలిటరీ యాక్షన్లోకి దిగాలి అని అంటే రాజా హరి సింగ్ సంతకం పెట్టాలి. రాజా హరి సింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ మీద సంతకం పెట్టకుండా మనం సైన్యాన్ని దింపలేం. అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇది పార్ట్ అంతా ఆక్యుపై చేసుకుని లోపలికి వస్తున్న టైంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వస్తున్న టైంలో రాజా హరి సింగ్ పారిపోయి ఢిల్లీకి వచ్చి, ఆయన మీద కూడా దాడి చేస్తుందని పారిపోయి ఢిల్లీకి వచ్చి మొత్తానికి సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన వెంటనే మనం ఆర్మీని దింపాము, మన అక్కడ శ్రీనగర్లో ఆర్మీ దిగారు, వాళ్ళు అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ పాకిస్తాన్ని మట్టి గరిపించాం మనం. ఇక్కడ మీరు ఒకసారి జస్ట్ మ్యాప్లో చూస్తే, ఇప్పుడు ఇది మ్యాప్ కదా, ఇది మ్యాప్. శ్రీనగర్ ఇక్కడ ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో, ఇది శ్రీనగర్, రైట్? శ్రీనగర్, ఈ శ్రీనగర్ దాటి ఇది బారాముల్లా అంటారు. ఓకే, శ్రీనగర్ లో మన ఆర్మీ దిగి ఆల్మోస్ట్ బారాముల్లాను కూడా వాళ్ళు క్యాప్చర్ చేశారు పాకిస్తాన్. బారాముల్లాను క్యాప్చర్ చేసి లోపలికి వస్తున్నటువంటి టైంలో మన ఆర్మీ దిగి వాళ్ళని ఆల్మోస్ట్ బారాముల్లా అవతలికి నెట్టి ఎక్కడి వరకు అని అంటే ఆల్మోస్ట్ ఉరి దాటించాం మనం. మీరు చూస్తే ఇక్కడ ఉరి ఉంటుంది, ఉరి వరకు కూడా దాటించాం. ఉరి వరకు దాటి ఇట్లా వచ్చేసారనమాట. సో అక్కడ మనము వాళ్ళు కొంత దూరం వరకు మనం అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్న తర్వాత కాశ్మీర్ మన నెహ్రూ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళగానే స్టేల్మేట్, అందరూ ఆగిపోండి ఎక్కడికక్కడ అని చెప్పేసరికి సీజ్ ఫైర్ ప్రకటించేసరికి ఎల్ఓసి ఫామ్ అయింది, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇప్పుడు మీరు మ్యాప్లో చూస్తే ఇది లైన్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ నుంచి ఇదంతా లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ఇది గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా వన భూభాగమే, గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఈ పార్టీని ఆజాద్ కాశ్మీర్ అంటారు, వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇది జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఇది జమ్మూ కాశ్మీర్. లదాఖ్ భూభాగం ఇక్కడ ఉంటుంది. ఇది 47 పరిస్థితి. ఇక్కడ ఎల్ఓసి ఫామ్ చేశారు. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ని ఫామ్ చేశారు. 62కి వచ్చేసరికి 62లో ఇటు టిబెట్ని చైనా ఆక్రమించుకుంది. టిబెట్ నుంచి చైనా సైన్యం లోపలికి రావడం మొదలుపెట్టింది. 62 వార్లో మనం ఈ భూభాగాన్ని కోల్పోయాం, అక్సై చిన్ని కోల్పోయాం. ఇది చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇక 68, 69 సబ్జెక్టివ్ కరెక్షన్ 69 అనుకుంటున్నాను. ఆ టైంలో ఏం చేసిందంటే ఈ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ భూభాగం ఇది షక్స్గమ్ వ్యాలీ అంటారు. ఈ షక్స్గమ్ వ్యాలీని, ఈ చిన్న భూభాగం ఉంది చూసారా, ఈ షక్స్గమ్ వ్యాలీని పాకిస్తాన్, మన భూభాగం అది, పాకిస్తాన్ చైనాకి ఇచ్చేసింది, సీడీ చేసేసింది దాన్ని. ఓకే, మన భూభాగాన్ని అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన భూభాగాన్ని పాకిస్తాన్ చైనాకి ఇచ్చేసింది. ఈ భూభాగం ఇది షక్స్గమ్ వ్యాలీ. షక్స్గమ్ వ్యాలీకి ఆనుకొని ఉన్నటువంటి భూభాగం సియాచిన్ గ్లేషియర్. ఇది సియాచిన్ గ్లేషియర్. ఇక్కడ 1985లో భారతదేశము ఆపరేషన్ మేఘ్దూత్ అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఒక ఆపరేషన్ నిర్వహించి మనము ఈ సియాచిన్ గ్లేషియర్ని మనము ఆక్యుపై చేసుకున్నాం. సో సియాచిన్ గ్లేషియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకు అని అంటే కనుక ఈ సియాచిన్ గ్లేషియర్ని మనం వదిలేస్తే ఇక్కడ ఉంటుంది, మీకు నేను మ్యాప్స్లో చూపిస్తాను. లదాఖ్లో ఉన్నటువంటి భూభాగము ఇది పూర్తి మంచుతో కప్పబడ్డటువంటి భూభాగం. ఇది సియాచిన్ గ్లేషియర్కి పైకి చైనా కంట్రోల్లో ఉన్నట్టు షక్స్గమ్ వ్యాలీ ఉంటుంది. ఈ కింద భూభాగం మనది. సో ఇక్కడ సియాచిన్ గ్లేషియర్లో -53 డిగ్రీ సెంటీగ్రేడ్లో భారత సైన్యం పనిచేస్తుంది. ఇందాక నేను చెప్పాను, భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి, భారతదేశపు సైన్యం మాత్రమే చేయగలిగేటువంటి గొప్ప సాహసోపేతమైనటువంటి చర్యల్లో మేజర్గా ఏంటంటే -53 డిగ్రీ సెంటీగ్రేడ్లో సియాచిన్ గ్లేషియర్లో ఉంటారు, +50 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నటువంటి రాజస్థాన్ ఎడారుల్లో గస్తీ కాస్తారు. కాంట్రాస్టింగ్ అట్మాస్ఫియర్స్లో మన వాళ్ళు పనిచేస్తారు, మన సైన్యం. అంటే ఎంత డిఫికల్ట్ టెరెన్స్లో పనిచేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. 50 డిగ్రీస్ పైన ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎండ ఉన్నటువంటి ఎడారిలో రాజస్థాన్లో మన సైన్యం గస్తీ కాస్తారు, మన సైన్యం బార్డర్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. -53 డిగ్రీస్లో పనిచేస్తారు సియాచిన్ గ్లేషియర్లో. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టెరైన్. సో అందుకే బార్డర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనడానికి ఇది ఉదాహరణ. ఈ సియాచిన్ గ్లేషియర్ని యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏం చేశారంటే అండి, యూపీఏ గవర్నమెంట్ టైంలో జనరల్ జేజే సింగ్ అని అప్పుడు ఆర్మీ చీఫ్ ఉండే, ఆయన చెప్పిన మాట ఇది ఏంటంటే, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్కి ఇచ్చేద్దాం అని యూపీఏ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. అంటే వాళ్ళు ఏమన్నా అడిగారా, లేకపోతే వీళ్ళే ఉదారంగా? ఎందుకు అని అంటే అప్పుడు ఏంటంటే సియాచిన్ గ్లేషియర్ని మనం ఒక మౌంటైన్ ఆఫ్, అంటే వీళ్ళు ఎలా చేస్తారు, ఇవ్వడం అంటే ఇచ్చేసారు. ఇప్పుడు ఇవ్వకుండా ఏం చేస్తారంటే
దాన్ని ఒక మౌంటైన్ ఆఫ్ పీస్ కింద ప్రకటిద్దాము, శాంతి పర్వతం కింద దాన్ని ప్రకటించి, ఆ శాంతి పర్వతం అనగానే ఏంటి, మన ఆర్మీ పోస్ట్ మొత్తం తీసేసి కిందకు వస్తాం మనం కిందకు వచ్చాక కూడా ఆక్యుపై చేసుకుంటాడు. సో శాంతి పర్వతం అని డిక్లేర్ చేద్దాము అని అంటే జనరల్ జేజే సింగ్ గారు వారించారు, ఆపారు, అడ్డుకోవడం వల్ల అది నిలబడ్డది. దౌలత్ బేగ్ ఓల్డీ అని ఇక్కడే ఉంటుంది చూడండి, ఓల్డీ హెలిపోర్ట్ ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇది బార్డర్. ఈ దౌలత్ బేగ్ ఓల్డీ అనే ఎయిర్ స్ట్రిప్ 1962 వార్ టైంలో అసలు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేయాలి. ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేస్తుంటే మనం గెలిచేవాళ్ళం చైనా మీద. అప్పుడు నెహ్రూ పిచ్చి పనుల వల్ల ఆయన ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేయలేదు, ఓన్లీ మిలిటరీతోనే నడిపిద్దాం అనుకున్నాడు, మనం ఫెయిల్ అయిపోయాం. అఫ్ కోర్స్ ఈ ఎయిర్పోర్ట్ని 62 తర్వాత, యుద్ధం తర్వాత ఎయిర్ బేస్ని డెవలప్ చేశారు ఇక్కడ. ఇది పెద్ద ఎయిర్ బేస్. అంటే మీకు చూస్తే ఈ లదాఖ్ టెరైన్స్ ఎట్లుంటాయంటే అన్ని కొండలు ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, చిన్న లోయలు ఉంటాయి. ఆ కొండల నుంచి కొండ క్రాస్ చేయాలంటే మధ్యలో వచ్చే ప్లేస్, చిన్న ప్లేస్ ఏదంటే పాస్ అంటారు దాన్ని. అంటే ఇట్లా కొండ మధ్యలో నుంచి ఇట్లా వచ్చే ప్లేస్ ఉంటుంది చూసారా, ఆ ప్లేస్ నుంచే మనం వెళ్ళాలి రావాలి. అట్లాంటి డిఫికల్ట్ టెరైన్స్లో ఉన్నటువంటి వాతావరణంలో ప్లేన్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇటు చూస్తే ఇదంతా అక్సై చైన్. ఈ అక్సై చైన్లో ప్లేన్స్ ఉంటాయి, చాలా దాని ఏమంటారు సమాంతరంగా ఉన్నటువంటి భూమి, దాన్ని ఏమంటారు ప్లేటో, దాన్ని ఏమంటారు మైదాన ప్రాంతం అన్నమాట. సో ఒక మైదాన ప్రాంతంగా ఉండేటువంటి భూభాగంలో మనకి స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ ఇది. ఈ ఎయిర్ బేస్ని దౌలత్ బేగ్ ఓల్డీని కూడా తర్వాత కాలంలో మూసేస్తే యూపీఏ గవర్నమెంట్ టైంలో ఎన్నోసార్లు గవర్నమెంట్ అడుగుతూ ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే జనరల్ పీకే బార్బరా అని ఎయిర్ మార్షల్గా పనిచేశారు ఆయన తన టీంని వేసుకొని వెళ్ళి ఫస్ట్ దాన్ని ఓపెన్ చేశారు. ఇక పర్మిషన్స్ ఇవ్వరు ఈ ప్రభుత్వాలు అని చెప్పి యూపీఏ ప్రభుత్వం నో చెప్పింది. ఎందుకు ఇవ్వలేదు అని అంటే చైనా నొచ్చుకుంటుందనే బాధ. సో అంటే మన సైన్యం గెలుస్తారు, ప్రభుత్వాలు ఓడిపోతాయని ఎందుకే చెప్తాను నేను. సో ఇది దౌలత్ బేగ్ ఓల్డీ. ఇక్కడ మనము దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఇందాక నేను చూపించినటువంటి భూభాగంలోనే ఇట్ సైడ్ ఎల్ఓసి ఉంది, ఇట్ సైడ్ ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఎల్ఏసి చైనాకి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నది ఎల్ఏసి. కింద వరకు వస్తే మెక్మోహన్ లైన్ అంటారు. సో ఈ మొత్తం భూభాగము ఇండియన్ మ్యాప్లో చూస్తే ఇప్పుడు ఈ మన సరిహద్దు ఉంది కదా, ఇదంతా ఈ పైనుంచి ఈ పార్ట్ అంతా కూడా మెక్మోహన్ లైన్. సో ఇందులో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే చైనాతో సరిహద్దులు ఏవి కూడా మనము క్లియర్గా మనం పెట్టుకోలేదు. ఎల్ఓసి క్లియర్గా ఉంది, ఎల్ఓసికి ఫెన్సింగ్ ఉంటుంది, అట్నుంచి ఇటు నుంచి ఎవరన్నా సైన్యం ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించిన ఎవరైనా ఇన్ఫిల్ట్రేటర్స్ లోపలికి వచ్చారంటే మనం షూట్ చేసేయచ్చు, డైరెక్ట్ ఆర్డర్స్ ఉంటాయి. బట్ ఈ ఎల్ఏసీని ఏం చేశారంటే చైనా ఏం చేసిందంటే మొదటి నుంచి చైనా ఈ పర్టికులర్ భూభాగంలోకి లోపలికి రావడానికి విషయంలో వాళ్ళు బార్డర్స్ ఏవి కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోరు, మనము ఒప్పుకోము. సమస్య ఏంటంటే ఇద్దరి మధ్య ఒక కరెక్ట్ లైనింగ్ లేకపోయేసరికి వాళ్ళు లోపలికి రావచ్చు, మనం అటు వెళ్ళొచ్చు. పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది కానీ మళ్ళీ ఫైర్ చేయడానికి వీల్లేదు, నో ఫైర్ జోన్, అక్కడ ఫైర్ చేయడానికి లేదు చైనాతోటి. సో మనం ఏం చేయాలి, అప్పుడు మనకు వాళ్ళు ఎదురుపడ్డప్పుడు గుద్దులాట ఏదో సంథింగ్ ఇట్లా తోపులాటలు ఇవి జరిగేది, అవి బ్లడ్ షెడ్ ఉండేది, అంటే డైరెక్ట్ కాంబాట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, ఫైర్ చేయడానికి వీల్లేదు కాబట్టి. సో ఇక్కడ అసలు సమస్య ఉంది. సో ఇప్పుడు భారత్కున్న సరిహద్దుల్లో 6,000 కిలోమీటర్స్ సరిహద్దు ఉంటే ఇప్పుడు పాకిస్తాన్తో ఉన్నటువంటి వెస్ట్రన్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అంతా ఇటు రాజస్థాన్ లేకపోతే పంజాబ్ ఈ బార్డర్, ఇక్కడంతా క్లారిటీ ఉంది మనకి. ఇంటర్నేషనల్ బార్డర్ ఎక్కడ ఉండాలి, ఎటువైపు పాకిస్తాన్ ఎటువైపు ఇండియా అనే క్లారిటీ ఉంది. బట్ చైనా విషయానికి వస్తారు ఆ క్లారిటీ లేదు. సో ఇప్పుడు దాన్ని మనము క్లియర్ చేసుకుంటూ ఉన్నాం. ఇది బంగ్లాదేశ్. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పింది కూడా అదే, స్మార్ట్ బార్డర్ ప్లాన్ అంటున్నారు. అంటే ఏంటంటే పోరస్ బార్డర్స్ ఉంటాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటప్పుడు. బంగ్లాదేశ్ నుంచి ఎట్లా పోరస్ బార్డర్స్ అంటే ఇది చూడండి, సింపుల్ లాజిక్ చూపిస్తా. ఇది వెస్ట్ బెంగాల్, ఇది బార్డర్, ఇటువైపు బంగ్లాదేశ్ ఉంది, రైట్. సో కిందకి చూస్తే ఇక్కడ వరకు మీకు బార్డర్ కనబడుతోంది, కానీ ఇవి సుందర్బన్స్ అంటారు. మీరు కిందకి థిక్ ఫారెస్ట్, చిన్న చిన్న వాటర్ వేస్ ఉంటాయి, స్ట్రీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఈ కింద నుంచి వచ్చేసి చిన్న చిన్న బోట్లలో వాటిలో లోపలికి వస్తారు. ఇదొక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఫెన్సింగ్ సరిగ్గా జరగలేదు. మమతా బెనర్జీ గవర్నమెంట్ అసలు ఫెన్సింగ్ వేయకపోయేసరికి ఏమైందంటే లోపలికి వచ్చే వాళ్ళు ఈజీగా లోపలికి వచ్చే విధంగా మనం మంచి వాళ్ళకి ఏర్పాట్లు చేసినట్టుగా ఉందన్నమాట. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ వాళ్ళు సరిగ్గా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల, పోరస్ బార్డర్స్ ఉండడం వల్ల అటు నుంచి ఇటు నుంచి అటు ఇష్టం వచ్చినట్టుగా రాకపోకలు జరుగుతున్నాయి. సరే రాకపోకలు ఇదివరకు ఉండేటి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇది చాలామంది తెలియదు,
షేక్ హసీనా తోటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఇద్దరి మధ్య ఒప్పందం చేసుకుని, మీరు నమ్ముతారు నమ్మరో, ఇది చాలా నవ్వు తెప్పించే అంశంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 70 ఏళ్లుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్కి సంబంధించి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు భారత పరిధిలో ఉండేటి. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది ఉంది కదా బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంది. సో వెస్ట్ బెంగాల్లోని కొన్ని గ్రామాలు, బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్ బంగ్లాదేశ్ పరిధిలో ఉండేటి. వీళ్ళందరూ అటు ఓటేసేవాళ్ళు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మన వైపు ఓట్లేసేవాళ్ళు. అది ఎప్పటి వరకు? మోదీ ప్రధాని అయ్యేంత వరకు జరిగింది. చాలా గ్రామాలు ఉంటాయి అవి. షేక్ హసీనా తోటి ఒప్పందం చేసుకొని మనం క్లియర్ చేసుకున్నాం, మీ వైపు ఉన్నవి మీరే తీసుకోండి, మా వైపు ఉన్నవి మేము తీసుకుంటాం, ఇది కష్టమవుతుంది అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పి. కనీసం దాని మీద కూడా ప్రయత్నాలు చేయాలి 70 ఏళ్ళు మనం. పర్వాలేదు నడవని, ఏమవుతుంది, మనకేముంది, ఇది సంతర్పణ సత్రం, ఇది భారతదేశం అన్నట్టుగా మన వాళ్ళు బిహేవ్ చేస్తూ వచ్చారు. మీరు అందుకే నేను అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ పర్టికులర్ రీజియన్లో ఇప్పుడు మనం పూర్తిగా బార్డర్ BSF జవాన్లు ఇప్పుడు గస్తీ పెంచారు. అంటే అందుకే ఇది ఇట్లా వర్కౌట్ అయ్యేటట్టు లేదని 15 కిలోమీటర్లు ఉన్నదాన్ని 50 కిలోమీటర్లకు పెంచారు BSF లిమిట్ని. అండ్ ఇప్పుడు అమిత్ షా గారు చెప్తున్నది ఏంటంటే, స్మార్ట్ బార్డర్ ప్లాన్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ బార్డర్స్ని బేస్ చేసుకొని ఫుల్గా AI టెక్నాలజీని వాడి ఫేస్ రికగ్నైజేషన్ చేస్తామంటున్నారు. అండ్ డ్రోన్ రేడార్లను తీసుకొస్తున్నామని చెప్పారు. అంటే డ్రోన్ రేడార్ అంటే అవి సర్వీలియన్స్ డ్రోన్స్ యూజ్ చేస్తారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎక్కడెక్కడ ఏ యాక్టివిటీ ఉందనే దాని మీద దాన్ని పూర్తి నిఘా పెడతామని చెప్తున్నారు. అండ్ స్మార్ట్గా ఈ ఫెన్సింగ్ నుంచి ఎవరైనా క్రాస్ చేశారంటే ఫేస్ రికగ్నేషన్ ద్వారా పసిగట్టే విధంగా ఒక టెక్నాలజీని మేము రూపొందిస్తున్నామని చెప్పారు. అండ్ ఆయన ఆల్రెడీ ఇప్పుడు మీరు బంగ్లాదేశ్కి సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ అస్సాం ఉంటుంది, అస్సాం, మేఘాలయ, త్రిపుర. ఇది త్రిపుర చూడండి. త్రిపుర పక్కనే చిట్టగాంగ్ ఉంటుంది, చట్టగ్రామ్. ఇందాక నేను చెప్పాను చూసారా, ఈ చట్టగ్రామ్ ఉంటుంది. ఈ చిట్టగాంగ్ని 1948లో మనకు రావాలి యాక్చువల్లీ, అది మనం తీసుకోవాలి. మన సైన్యం దాన్ని ఆక్యుపై చేసుకుంది యాక్చువల్లీ, కానీ మన ప్రభుత్వం ఇచ్చేసింది వాళ్ళకి, బంగ్లాదేశ్కి. ఇచ్చేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు చూడండి, ఈ చట్టగ్రాంగ్ ఉంటే మీరు సింపుల్గా ఆలోచించండి, బే ఆఫ్ బెంగాల్ నుంచి మనకు ఒక యాక్సెస్ ఉండేదా లేదా? డైరెక్ట్ పోర్ట్ ఉండేది. ఈ చిట్టగాంగ్ పోర్ట్ ఉంటే మనం ఇప్పుడు డైరెక్ట్ త్రిపురకి, మణిపూర్కి ఇటు కనెక్ట్ అయ్యేవాళ్ళం కదా. చిట్టగాంగ్ వదిలేసాం మనం. ఓకే, ఇటు చూస్తే, ఇక్కడ చూస్తే ఇక్కడ బార్డర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ కలకత్తా ఉంటుంది. కలకత్తా నుంచి ఇటువైపు ఒక కారిడార్ వేశారు మన వాళ్ళు. మనం ఇందాక వేసి చెప్పిందంటే, ఇక్కడ సిత్వే పోర్ట్ అని ఉంటుంది. ఇటు నుంచి సిత్వే పోర్ట్కి వేసుకొని సిత్వే పోర్ట్ నుంచి అటు కనెక్ట్ చేయడానికి ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. కోల్కతా నుంచి సిత్వే పోర్ట్, ఇక్కడ ఇది సిత్వే పోర్ట్. ఓకే, ఇది సిత్వే పోర్ట్. కోల్కతా నుంచి సిత్వే పోర్ట్కి, సిత్వే పోర్ట్ నుంచి ఈ పైకి వెళ్ళడానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేసి వదులుకోవటం వల్ల సిత్వే ఏంటి, మయన్మార్ కంట్రోల్లో ఉంది, మయన్మార్ది అది. సో మయన్మార్లో అన్రెస్ట్ వచ్చిందంటే సిత్వే అయిపోతుంది. ఇది లేకపోయి ఉంటే, చిట్టగాంగ్ మన దగ్గర ఉంటే ఎంత ఈజీ ఉండేది మనకి యాక్సెస్. అన్నీ మన వాళ్ళు ఏం చేశారంటే, అసలు సరిహద్దులు మనకు అక్కర్లేదు. నెహ్రూ గారి ఆలోచన ఏంటంటే, నెహ్రూ గారికి మనకు శత్రువులు లేరు, మన మీద ఎవరు దాడి చేయరు, మనకు శత్రువులు లేరు కాబట్టి మనకు దాడి చేయరు అని ఆయన పాపం ఆయన ఐడియల్గా వరల్డ్లో ఆయన బతికారు. నిజానికి శత్రువులు నీకు లేరంటే ఎదుటివాడికి అలా అనుకోవాలి కదా. హిందీ, చీనీ, భాయ్ అని నెహ్రూ గారు అన్నారు, సరిపోదు కదా. చైనా వచ్చేసింది కదా లోపలికి అటాక్ చేయడానికి. సో దిస్ ఈస్ ద వే. ఇప్పుడు ఇదొక పాయింట్. ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ బార్డర్కి సంబంధించి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇది నేపాల్, అండ్ ఇటు నేపాల్ నుంచి మీరు ఇక్కడ చూడండి, ఇది భూటాన్ బార్డర్. భూటాన్కి ఆనుకొని ఉన్నటువంటి భూభాగం ఇది సిక్కిం. మీరు చూస్తే ఇది సిక్కిం. ఈ పార్ట్ ఉంది కదా సిక్కిం. యాక్చువల్లీ సిక్కిం మనం 47-48లో మన దేశంలోకి రాలే. 75లో సిక్కింని మనం భారతదేశంలో మర్జ్ చేసుకున్నాం. ఇందిరాగాంధీ గారి పుణ్యం, రా అధికారుల పుణ్యం, చీఫ్ ఫౌండర్ RN కావ్ గారు ఆయన టీంని పంపించి ఆ సిక్కింలో ఒక యాక్టివిటీ క్రియేట్ చేసి అక్కడ ఒక ఉద్యమం బిల్డ్ చేసి ప్రజాస్వామిక ఉద్యమం ద్వారా మొత్తానికి సిక్కింలో రాజును దింపేసి భారత్లో విలీనం చేశారు. ఆయన కనుక చేయకపోయి ఉంటే సిక్కిం వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ఉండేది మనకు. సిక్కిం ఒకటే కదా, దానివల్ల మనం మొత్తం సిక్కిం అంటే సిక్కిం వల్ల ఇప్పుడు మనకు ప్రాబ్లమే కదా. చికెన్ స్నెక్ ఇక్కడే ఉంది, చిన్నది చికెన్ స్నెక్ కారిడార్. ఇప్పుడు ఇది నేపాల్. యాక్చువల్లీ నేపాల్ రాజు
భారతదేశాన్ని అడిగాడు, మీరు మేము మీ దేశంలో విలీనం చేస్తామని. అంటే ఈయన ఒప్పుకోలేదు నెహ్రూ గారు. అండ్ అది కాక ఒక టైంలో పశుపతినాథ్ టెంపుల్కి రాజీవ్ గాంధీ గారు వెళ్ళారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నేపాల్ రాజు, అప్పుడు హిందూ రాజు ఉండే, ఆయన ఏమన్నాడంటే సోనియా గాంధీని అలౌన్ చేయమన్నారు. అప్పుడు అంటే అక్కడ ఆ ఏరియాలో ఏంటంటే కష్టం, క్రిస్టియన్స్ లేదా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళని అలో చేయరు. అలో చేయము అని చెప్పినందుకు దానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి రాజీవ్ గాంధీ గారు అండ్ సోనియా గాంధీ అప్పటి నుంచే వీళ్ళు ఒక ఆలోచన పెట్టుకొని ఈ కేపీ శర్మ ఓలీ లాంటి వాళ్ళని పెంచి పోషించారు. సో దట్ కమ్యూనిస్ట్ రెజీమ్ అక్కడ వచ్చి రాజుని దింపేశారు. అప్పటిదాకా హిందూ రాజ్యంగా ఉన్నది కాస్త కేపీ శర్మ ఓలీ వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, చైనా చేతుల్లోకి వెళ్ళిపోయింది. మీ పర్సనల్ దానికోసం ఆ దేశాన్ని వాళ్ళ కమ్యూనిస్ట్ రెజీమ్ చేశారు వీళ్ళు. సో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి బార్డర్ని. అంటే ఇప్పుడు మనం ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు హాజీపీర్ పాస్ అని ఒక ప్లేస్ ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఇది హాజీపీర్ పాస్. ఇది పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉంది. భారత భూభాగము పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉంది. చిన్న స్ట్రెచ్ ఇది. ఈ స్ట్రెచ్ని కనుక మనం 65లో మనం ఆక్యుపై చేసుకున్నాం ఈ ప్లేస్ని. ఇది ఆక్యుపై చేసుకొని ఉంటే ఇప్పుడు ఇక్కడ కిందకు వస్తే జస్ట్ క్లోజ్లో చూడండి ఏమేమి ప్లేసెస్ ఉంటాయో మీకు కనబడుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది హాజీపీర్ పాస్ని 1965లో మనం ఆక్యుపై చేసుకున్నాం. భారత సైన్యం చాలా వీరోచితంగా పోరాడి ఒక ఆపరేషన్ చేసి అక్కడ మనం తీసుకున్నాం 65లో. కానీ 65లో టాష్కెంట్లో దీన్ని మనం కోల్పోయాం. ఓకే, టాష్కెంట్ ఒప్పందంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ఏం జరిగిందో తెలియదు, మిస్టీరియస్గా మనం దీన్ని వదిలేసాం. ఈవెన్ వీర్ సావర్కర్ గారు దాన్ని తప్పుపట్టారు, అది ఇచ్చేది కాకుండా అని. దీనికి మేజర్ ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ఊరి ఉంది కదా, ఊరి భారత అధీనంలో ఉంది. మన ఊరి అటాక్ కూడా జరిగింది కదా. అండ్ పూంచ్, జమ్మూలో ఉన్న పూంచ్, ఇది మన అధీనంలో ఉంది, రైట్. సో ఇప్పుడు పూంచ్లోకి ఎక్కువ మంది మనం ప్రతిసారి వింటూ ఉంటాం, రాజౌరి సెక్టర్లోకి పూంచ్లోకి టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ అని ఈ పాస్ ద్వారానే వస్తారు. ఇది కనుక మన దగ్గర ఉంటే ఇవాళ ఏమైపోయేదంటే పూంచ్ నుంచి ఊరికి మనం కనెక్ట్ చేసుకోవడానికి ఒక రూట్ వచ్చేది. ఇవాళ మనకు శ్రీనగర్కి ఒకటే రూట్ ఉంది, మనకు దానికి ఆల్టర్నేట్ రూట్ అయ్యి ఉండేది. మోస్ట్ స్ట్రాటజిక్ పార్ట్ దీన్ని వదిలేసాం మనం. లాహోర్ని ఆక్యుపై చేసుకున్నాం మనం, ఈవెన్ హాజీపీర్ పాస్ని ఆక్యుపై చేసుకున్నాం, ఆ రెండింటిని వదిలేసాం మనం. అంటే మన భారత సైన్యము లేదా భారత సైన్యం గెలిచినటువంటి ప్రాంతాలని మన ప్రభుత్వాలు వదిలేశాయి. ఈవెన్ బంగ్లాదేశ్ మీద అంత పెద్ద యుద్ధం గెలిచాం, కానీ షిమ్లా ఒప్పందంలో మనం ఏం చేసాం, అన్నీ వదిలేసాం వాళ్ళకి. సో సైన్యము ఇవాళ బార్డర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, సరిహద్దుల్ని చాలా కరెక్ట్గా సమర్థవంతంగా వినియోగించుకోవడం అనేది చాలా అవసరము. దానికోసం స్మార్ట్ బార్డర్ ప్లాన్ అనేది చాలా అవసరం. అమిత్ షా గారు తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ నిజంగా సక్సెస్ కావాలని మనం కోరుకోవాలి. రైట్, చూసాం కదా స్మార్ట్ బార్డర్ ప్లాన్. దానికి వెనకాల ఎంత శ్రమ ఉంది, దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇప్పుడు రెడీ అవుతుంది. మొత్తం డీటెయిల్డ్గా ఇప్పుడు మనం చూపించిన మ్యాప్లో చూసిన అన్ని బార్డర్స్ని కనుక స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తే ఫర్దర్గా ఇన్ఫిల్ట్రేషన్స్ని ఆపడానికి, అంటే ఇది ఓవర్నైట్ జరగకపోవచ్చు కాక, బట్ కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కాక, బట్ ఈరోజు దానికి నాంది పలికారు కాబట్టి హోంమంత్రి అమిత్ షా ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనం కోరుకోవాలి. జాతీయవాదులందరూ కోరుకోవాలి, అంతర్జాతీయవాదులు అలాగూ కోరుకోరు, జాతీయవాదులందరూ ఖచ్చితంగా కోరుకొని తీరాలి. ఇంతకుముందు లోగడ చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఏమేమి పాటలు ఎదుర్కొంటున్నామో మనం, అవి ఇక మీదట ఉండకుండా చూసుకోవటం కోసం చేస్తున్న ఒక అద్భుతమైన క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ సక్సెస్ అవ్వాలని అభిలషిద్దాం.